ఆపు. బాయ్ రా. బాయ్. అరే చేనేదిరా. అరే ఇక్కడెక్కడ పడిపోయినట్టుంది, ఒకసారి చూసొస్తా ఆగు. ఈ టైంలో వద్దులే, అది ఎక్కడ పడిపోయిందా? లేదు లేదు, ఒకసారి చూసొస్తా ఆగు. అరే వద్దులే, కావాలంటే ఇంకోటి తీసుకుందాం. లేదు, ఒకసారి చూసొస్తా ఆగు. అరే వద్దని చెప్తున్నాను కదా, వినవా? విను విను. ఓకే వెళ్ళు. ఏంట్రా ఈ టైంలో? ఏమైందిరా అలా ఉన్నావు? ఇది ఎక్కడ దొరికిందిరా నీకు? ఇదా? అలా దొరికిందనమాట. వద్దని చెప్పాను కదా, చెప్పిన మాట వినవా? నైట్ టైం రిస్క్ అవసరమా? బుద్ధి లేదా ఇడియట్? నువ్వు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఎలా వదిలేస్తా చెప్పు? ఎక్కడ పోతున్నావురా? ఇక్కడికే బయటికి వెళ్తున్నా. ఇంట్లో చదువుకోక బయటికి ఎందుకు వెళ్దాం? అరే లోహిత్, అంకుల్ వస్తున్నా. ఆయనకి ఈడికి సరిపోయింది. అలా కూర్చోరా. అమ్మేదిరా. మార్కెట్కి వెళ్ళింది డాడీ. సరే. ఏంట్రా విశేషాలు? ఏముంది అంకుల్, చదువు లేక చదువు రాక నాకొచ్చిన మార్కులు చూసి మా నాన్న తిట్టేలోపు మీరు లోహిత్ అని నన్ను పిలిచి కాపాడేస్తున్నారు. అంతకు మించి ఇంకేం ఆనందం ఉంటుంది అంకుల్? అది మామూలే కదరా. సరే గాని భాను విషయం ఏమైందిరా? భానునా? భాను ఎవరు? ఇప్పుడు ఆ భాను మ్యాటర్ ఎందుకులే అంకుల్. అదేంట్రా, ఆ మధు విషయంలో నా సలహా వల్లే కదా ఓకే అయింది. అది వేరే అంకుల్. ప్రాబ్లం ఒకటే కదరా. సెట్ అయ్యేలా ఉంది అంకుల్. అదేలారా. అంటే నెంబర్ ఇచ్చాను, ఏ క్షణమైనా కాల్ చేయొచ్చు. అలా ఇలా సెట్ చేసావురా? అది అలా అలా సెట్ అయిపోయింది అంకుల్. అంకుల్ భాను ఫోన్ చేస్తుంది. మాట్లాడు మాట్లాడు మాట్లాడు. ఎంజాయ్. భాను, తిన్నావారా? ఏం తిన్నావు? భాను ప్లీజ్ ఓకే చెప్పు. ఓ ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. నీకోసం ఏమైనా చేస్తా. సాయంత్రమా? పక్కన కలుస్తా, ఖచ్చితంగా వస్తా. నవ్వకు, నాకు సిగ్గేస్తుంది. ఓకేనా? అరే లోహిత్, ఏంటమ్మా? ఇదిగో మార్కెట్కి వెళ్ళి తొందరగా కూరగాయలు నాకు ఓపిక తీసుకురా. లేదమ్మా, నేను వెళ్ళను. ఇంట్లో కూర చేయడానికి ఏం లేవు, తొందరగా వెళ్ళి తీసుకురా. సరే పద, నీకేం కావాలో తెచ్చుకుందు గాని. వేద వస్తుందిగా, తనకు అన్నీ తెలిసిపో, తను చూసుకుంటుంది అన్ని. తను రాదమ్మా. తను రాకపోవడం ఏంటి? ఎప్పుడు మీరిద్దరేగా వెళ్ళేది, ఎందుకు రాదు? అంటే తను ఎక్కడికో బయటికి వెళ్ళి ఉంటుంది. ఇప్పుడు ఏంటి, కూరగాయలు కదా, వెళ్ళి తెచ్చుకుందా పద. సరే పద, వస్తున్నా.
ఇదిగో ఆంటీ మీకు కూడా కూరగాయలు తెచ్చాను. థ్యాంక్స్ రా. సరే ఆంటీ. రే లోహిత్, నువ్వు కూడా తినేసెళ్ళరా. సరే ఆంటీ. ఎంతైనా రా కూరగాయలకి. ఆ లెక్కల గురించి తెలిస్తే నేను ఎప్పుడో బాగుపడేవాడిని. లెక్కలంటే గుర్తొచ్చింది, మొన్న ఎగ్జామ్ ఎలా రాసారా? బాగా రాయలేదు బాగా ఆంటీ. రాసా. రాసారా రాయలేదా? రాసామంటీ. లేదు. ఎవరో ఒక్కరు చెప్పండి, రాసారా రాయలేదా? అంటే ఎగ్జామ్ రాసాం, తను బాగా రాసింది, నేను బాగా రాయలేదు. లోహిత్ నిజం చెప్పరా. రాయలేదంటే అంటే ఇద్దరు కలిసి అబద్ధాలు చెప్పారనమాట. అది కాదు. నువ్వు మాట్లాడకు. నువ్వు బాగా చదువుతావని తెలుసు, కానీ ఇంత బాగా అబద్ధాలు చెప్తావని అస్సలు తెలీదు. ఇంకోసారి అబద్ధాలు చెప్పావంటే తోలు తీస్తాను. అన్నీ మర్చిపోతావు కదా, ఇది కూడా మర్చిపోవచ్చు కదా. మర్చిపోవాలా? ఏం మర్చిపోవాలి? మర్చిపోయినట్టు కొడుతుంది, మర్చిపోలేదంటే తిడుతుంది. అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? అబద్ధం చెప్పకూడదంది, నిజం దాచకూడదంది. ఇప్పుడేం వీటినే వద్దంటుంది. నేను చేసేది కరెక్ట్ కాదంటుంది, నాది తప్పు అంటుంది, నా మీదనే కోపం చూపిస్తున్నావు అంటుంది. నీకు తెలియని విషయం ఏంటంటే నువ్వు చూపిస్తుంది కూడా కోపమే, ప్రేమ కాదు. ఆ విషయం నీకు తెలియట్లే. నాలో దాచుకోలేనంత ప్రేమనిచ్చావు, అలాగే దాచుకోలేనంత బాధను కూడా ఇచ్చావు. ఆ బాధను తట్టుకోలేక ఒక మాట అన్నావు. అది కోపంతో అన్నది కాదు, బాధతో అన్నది. అయినా ఇదంతా నీకెందుకురా? తను వద్దంది, వదిలే. తుఫాన్ అయినా తట్టుకోగలం కానీ ఈ అమ్మాయిలు అస్సలు తట్టుకోలేం. అర్థం చేసుకో, వదిలే. జరుగు. జరుగు. జరగరా. ఏమైంది? బుక్ అయిపోయింది. అక్కడేమైంది? తనా రాసుకుంటుంది కదా. అది కాదమ్మా అడిగింది. నీకు లోహిత్కి ఏమైంది? నిన్న బోర్డు మీద చెప్పింది కాపీ చేసుకున్నావా? ముందు అది రాసుకో, ఇది అవసరం లేదు. అబ్బో వచ్చిందమ్మా వయ్యారి. ఏమైందంటావు? బతుకు బస్ స్టాండే ఉంటుంది. నానా లోహిత్ ఏమైందిరా? అరే నేను రాసుకుంటున్నా, నన్ను అస్సలు డిస్టర్బ్ చేయకండి రా. అబ్బో అదేదో ఎగ్జామ్లో రాసుంటే బాగుండేది కదరా. అక్కడ రాయలేదు కాబట్టి ఇక్కడ రాస్తున్నారా? నేను అనేది నువ్వు రాస్తున్న నోట్స్ గురించి కాదు, మీ ఇద్దరి మధ్య వచ్చిన గ్యాప్ గురించి. నోట్స్ రాసి చాలా కాలం అయిందిగా, చాలా గ్యాప్ వచ్చింది. సో నన్ను డిస్టర్బ్ చేయకండి, నేను రాసుకుంటున్నాను. వీడేంట్రా ఇంత పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు? అప్పుడప్పుడు తెలుగు మెరుపు దిగులా వచ్చిపోతుందిరా. 2 రోజులు అయితే అంతా సెట్ అవుతుంది, కంగారు పడుకు. అంతే అంటావా? అంతే. ఓకే.
జరుగు. ఓకే. ఏ జరుగు. లేకే. ఏమైందంటావు? ఏమో. రే ఏంటి ఏమైందంటావు? రే గాలి పట్టినది అలాగే ఏమైంది ఏమైందని అడగబాకు. ఏమో బుక్లో ఫస్ట్ లెసన్ పేరేంటో నాకు తెలీదు, వాళ్ళెందుకు విడిపోయారు నాకేం తెలుసు బే. ఎప్పుడు పక్కన వాళ్ళు చూడవేనా? చదవకండి. బాను